హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన P&C సిరీస్లో సెకండ్ వీడియో వచ్చేసి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ కౌంటింగ్ ప్రిన్సిపల్ అండ్ పర్ముటేషన్స్ యొక్క ఇంపార్టెంట్ ఫార్ములా ఎన్పిఆర్. ఈ రెండింటి గురించి మనము డీటెయిల్గా డిస్కస్ చేద్దాము, ఓకేనా? సో ఫస్ట్ ఫండమెంటల్ కౌంటింగ్ ప్రిన్సిపల్. సో ఫస్ట్ దీనికి సంబంధించిన డెఫినేషన్ని చూద్దాము, తర్వాత దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చూద్దాం, ఓకే? ఇఫ్ అన్ ఆపరేషన్ కెన్ బి డన్ ఇన్ n ways and second operation can be done in n ways corresponding to each performance of first operation, then two operations in succession can be performed in mn ways. ముక్క కూడా అర్థం కాలేదు, అదే కదా మీ ఫీలింగ్ ఇప్పుడు అందరిది. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఒక ఆపరేషన్ అంటున్నావు, ఇంకొక ఆపరేషన్ అంటున్నావు, ఎన్ వేస్ ఏంది ఇదంతా మాకు అర్థమవుతలేదు అంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ చూసిన తర్వాత క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో చూడండి, ఈ ఎగ్జాంపుల్లో మనకి క్వశ్చన్లు ఏం అడుగుతుండో చూద్దాం. ఇఫ్ ఎ మ్యాన్ హ్యాస్ 4 different colored trousers and 3 different colored shirts, then find the number of ways of selecting a pair. ఓకే, ఈ ఎగ్జాంపుల్లో ఈ మ్యాన్ని నన్ను అనుకోండి, ఓకే? నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 different colored trousers అంటే 4 different colored ప్యాంట్స్, ఓకే? 4 కలర్ ప్యాంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 3 different colored షర్ట్స్, 3 different colored షర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఫైండింగ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఎ పేర్. ఇప్పుడు ఈ 4 షర్ట్లు, ఈ 4 ప్యాంట్లు, ఈ 3 షర్ట్లలో నుంచి నేను ఒక పేర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పేర్ అంటే ఏంది? ఒక షర్టు, ఒక ప్యాంటు. ఎన్ని వేస్లో నేను సెలెక్ట్ చేసుకోవచ్చు అని నన్ను క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకే? సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మెల్లగా 4 షర్ట్లు తీసుకున్నా, ఓకే? 4 తీసుకున్నా, ఓకే? ఇవి షర్ట్లు. నెక్స్ట్ 4 ప్యాంట్లు తీసుకున్నా, ఓకే? నెక్స్ట్ 3 షర్ట్లు తీసుకున్నా, ఓకే? చాలా రెడ్, yellow, బ్లూ, బ్లాక్, గ్రీన్, వైలెట్, పింక్, ఓకే? ఇవి 4 కలర్లు ప్యాంటువి, ఇవి 3 కలర్ల షర్ట్లు. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే రెడ్ కలర్ తీసుకుంటున్నా ప్యాంట్, గ్రీన్ కలర్ షర్ట్ తీసుకుంటున్నా. అదొక పేరు కదా, ఎస్, రెడ్ గ్రీన్. నెక్స్ట్ రెడ్ కలర్ ప్యాంట్ తీసుకుంటున్నా, వైలెట్ కలర్ షర్ట్ తీసుకుంటున్నా. రెడ్ వైలెట్ అదొక పేరు. రెడ్ కలర్ షర్ట్ వేసుకుంటున్నా, రెడ్ కలర్ ప్యాంట్ వేసుకుంటున్నా, పింక్ కలర్ షర్ట్ వేసుకుంటున్నా, ఆర్పి. సో కాంబినేషన్ అయిపోయింది. రెడ్ ప్యాంట్తో కాంబినేషన్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఎల్లో గ్రీన్, ఎల్లో వైలెట్, ఎల్లో పింక్. సో ఎల్లో ప్యాంట్ తోటి నేను 3 షర్ట్స్ని పేర్ చేసేసుకున్నా. నెక్స్ట్ బ్లూ ప్యాంట్ గ్రీన్ షర్ట్, బ్లూ ప్యాంట్ వైలెట్ షర్ట్, బ్లూ ప్యాంట్ పింక్ షర్ట్, ఓకే? రైట్. నెక్స్ట్ బ్లాక్ ప్యాంట్ గ్రీన్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వైలెట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ పింక్ షర్ట్, ఓకే? మొత్తం లెక్క పెట్టుకుందాం ఎన్ని ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అంటే నేను ఒక పేర్ని సెలెక్ట్ చేసుకోవడానికి నాకు ఎన్ని వేస్ ఉన్నాయి? మొత్తము 12 వేస్ ఉన్నాయి. ఈ 12 వేస్లో నేను ఏదో ఒక వేని చేసుకోవచ్చు, నాకు నచ్చింది, ఓకే? చలో, అయితే ఇప్పుడు దీన్నే మనము ఈ డెఫినేషన్ యూజ్ చేస్తే ఎట్లుంటుందో నేను చెప్తా, ఓకే? ఇప్పుడు ఇది నేను కదా, ఓకే? ఇక్కడ నేను నిల్చున్నా, కొంచెంసేపు ఇది నన్ను అనుకోండి, ఓకే? ఇది నేను వేసుకునే షర్టు ప్యాంట్ అనుకోండి, ఓకే? చాలు అనుకోండి, అంతే. ఇప్పుడు నేను ఈ ప్రిన్సిపల్ని యూజ్ చేసి చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను షర్ట్ వేసుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర ఎన్ని షర్ట్స్ ఉన్నాయి? 4 షర్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ 4 షర్ట్స్ని నేను ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 4 వేస్లో. ఐదర్ నేను రెడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్లూ సెలెక్ట్ చేసుకోవచ్చు, బ్లాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని వేస్? 4 వేస్. అంటే నేను షర్ట్ని సెలెక్ట్ చేసుకునేది 4 వేస్. చలో, రైట్. సరే, మళ్ళీ నేను ప్యాంట్ ఎక్స్ట్రీమ్లీ సారీ
కన్ఫ్యూజ్ అవుతున్నాను అప్పటి నుంచి, కొంచెం మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇవి షర్ట్స్. సో నా దగ్గర ఎన్ని షర్ట్స్ ఉన్నాయి? 3 షర్ట్స్ ఉన్నాయి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 3 వేస్లో. సో 3 వేస్. చలో అయిపోయింది. నెక్స్ట్ ప్యాంట్ దగ్గరికి వద్దాం. ప్యాంట్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఉన్నాయంటే నేను ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? ఐదర్ రెడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఎల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా బ్లూ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా బ్లాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్ని వేస్ ఉన్నాయి మొత్తము? 4 వేస్ ఉన్నాయి. సో 4 వేస్. సో 3 వేస్ ఇంటూ 4 వేస్ చేస్తున్నా. 4 వేస్ ఇంటూ 3 వేస్ విచ్ ఈజ్ నథింగ్ బట్ 12 వేస్. మీరు గమనించినట్టయితే ఇక్కడ కూడా మనకి మనం ఇట్లా ఏమంటారు మాన్యువల్గా చేస్తే కూడా మనకి ఎన్ని వచ్చినాయి? 12. మనం ఫండమెంటల్ కౌంటింగ్ ప్రిన్సిపల్ యూజ్ చేస్తే కూడా మనకి ఎన్ని వచ్చినాయి? 12. అంటే ఇప్పుడు చూడండి, ఇఫ్ అన్ ఆపరేషన్ కెన్ బి డన్ ఇన్ m వేస్. సో ఆపరేషన్ వచ్చేసి ఏంటంటే సెలెక్టింగ్ షెట్ అనుకుందాం. ఓకే, సో షెట్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఎన్ని వేస్ ఉన్నాయి? 3 వేస్. ఇఫ్ అన్ ఆపరేషన్ కెన్ బి డన్ ఇన్ m వేస్ అంటే షెట్ని 3 వేస్లో సెలెక్ట్ చేసినాం. అండ్ సెకండ్ ఆపరేషన్ కెన్ బి డన్ ఇన్ n వేస్. సెకండ్ ఆపరేషన్ అంటే ఏంది? ఇక్కడ మనకి సెలెక్టింగ్ ఏ ట్రౌజర్. సెలెక్టింగ్ ఏ ట్రౌజర్ ఎన్ని వేస్? మనకి 4 ఉన్నాయి కాబట్టి 4 వేస్. ఓకే, corresponding to each performance of first operation, then 2 operations in succession can be performed in mn ways. సో 2 ఆపరేషన్స్ని సక్సెషన్లో చేస్తే మనకి ఎన్ని వేస్లో పర్ఫామ్ చేయొచ్చు? టోటల్గా mn వేస్లో పర్ఫామ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఫండమెంటల్ కౌంటింగ్ ప్రిన్సిపల్లో మనకి మెయిన్ టాస్క్ ఏంది చెప్పండి? ఎగ్జాంపుల్, ఒక పేరుని సెలెక్ట్ చేసుకోవడం. పేరుని సెలెక్ట్ చేసుకోవడం అంటే షర్ట్ని సెలెక్ట్ చేసుకోవడము, ప్యాంటుని కూడా సెలెక్ట్ చేసుకోవడము. అయితే ఈ పేర్ సెలెక్షన్లో మనకి 2 సబ్ టాస్క్లు ఉన్నాయి. ఏంటివి చెప్పండి? షర్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్యాంటుని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవి 2 ఆపరేషన్సా కాదా? ఎస్, ఈ 2 ఆపరేషన్స్ ఒకటే టాస్క్కి సంబంధించినవి. ఒకటే టాస్క్, అదేంది? సెలెక్టింగ్ ఏ పేర్. సో ఇప్పుడు ఈ టాస్క్లో మనకి 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఒక ఆపరేషన్ ఇంకో ఆపరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్లాంటప్పుడు మనము ఫండమెంటల్ కౌంటింగ్ ప్రిన్సిపల్ వాడచ్చు అని మనము ఇక్కడ క్లియర్గా తెలుసుకున్నాము. ప్రతిసారి మాన్యువల్గా ఇట్లా చేయలేం కదా. సపోజ్ నా దగ్గర 20 షర్ట్స్ ఉన్నాయి, 4 ప్యాంట్స్ ఉన్నాయి. ప్రతి దానికి రాసుకుంటూ వెళ్తావా? ఇట్లా రాయలేవు. అందుకే ఫండమెంటల్ కౌంటింగ్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఈజీగా రాయచ్చు. ఇప్పుడు నా దగ్గర 20 ప్యాంట్స్ ఉన్నాయి అనుకో, 20 డిఫరెంట్ కలర్డ్ ప్యాంట్స్, 4 డిఫరెంట్ కలర్ షర్ట్స్ ఉన్నాయి. హౌ మెనీ వేస్ ఐ కెన్ సెలెక్ట్ ఎ పేర్ అంటే సింపుల్గా 20 into 4 విచ్ ఈజ్ నథింగ్ బట్ 80. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫండమెంటల్ కౌంటింగ్ ప్రిన్సిపల్. దీన్నే మనము మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ అని కూడా అంటాం. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు మనము వెరీ 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 ఇంపార్టెంట్ మన ఫస్ట్ ఫార్ములా పర్మిటేషన్కి సంబంధించింది NPR. ఓకే, ఈ నొటేషన్ గురించి మనకు అర్థమైందంటే మనము నెక్స్ట్ చేయబోయే ప్రాబ్లమ్స్ కానీ కాన్సెప్ట్స్ కానీ మొత్తం దీని మీదే డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ పేరు వచ్చేసి ఏంటంటే పెర్ముటేషన్స్ ఆఫ్ డిస్సిమిలర్ థింగ్స్. అంటే పెర్ముటేషన్స్ అంటే ఏంది? బ్రాడ్గా అరేంజ్మెంట్స్ ఆఫ్ డిస్సిమిలర్ థింగ్స్. డిస్సిమిలర్ అంటే ఏంది? సిమిలర్ ఉండలేనివి, సిమిలర్గా లేని థింగ్స్ని వీటినైనా మనము అరేంజ్ చేసేటప్పుడు మనము ఈ ఫార్ములా వాడతాము. ఓకేనా? క్లియర్గా అర్థమైందా? చలో, మళ్ళీ మనకి ఈ ఫార్ములా ఎట్లొచ్చింది అనే డౌట్ చాలామందికి ఉంటుంది. చూడండి, NPR is equals to n into n minus 1 into n minus 2 into n minus 3 so on up to n minus r plus 1 అనేది ఫార్ములా. సరే, బాగుంది. కానీ ఇందులో n అంటే ఏంది, r అంటే ఏందో మాకు తెలియాలి అని అంటున్నారు, అంతే కదా? చలో, సి NPR is equal to number of ways of filling r blank spaces arranged in a row by n dissimilar things. ఏమంటున్నాడు? సి NPR అంటే నెంబర్ ఆఫ్ వేస్ అంట. ఓకే, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫిల్లింగ్ ఆర్ బ్లాంక్ స్పేసెస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఆర్ బ్లాంక్ స్పేసెస్ గీసుకున్నా. ఓకే, ఆర్ బ్లాంక్ స్పేసెస్ గీసుకున్నా. ఇప్పుడు ఈ ఆర్ బ్లాంక్ స్పేసెస్లో నేను n థింగ్స్ని నేను అరేంజ్ చేయాలి. సో ఎన్ని విధాలుగా అరేంజ్ చేస్తానో చెప్పేదే NPR. ఈ ఆర్ స్పేసెస్లో n థింగ్స్ని నేను ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తానో చెప్పే యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ NPR. ఓకేనా?
సరే మళ్ళీ ఎన్పిఆర్కి ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది అంటే చూడండి. ఓకే, నేను ఫస్ట్ స్పేస్ తీసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఆర్ స్పేసెస్లో ఫస్ట్ స్పేస్లో నేను ఫిల్ చేయాలనుకుంటున్నాను. ఎన్ని థింగ్స్ ఉన్నాయి, ఎన్ని థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ థింగ్స్లో నేను ఏదన్నా ఒకటి తీసుకోవచ్చు. ఎన్ని వేస్లో తీసుకోవచ్చు, ఎన్ వేస్లో తీసుకోవచ్చు. ఎందుకు చెప్పండి, నీ దగ్గర 5 యాపిల్స్ ఉన్నాయి. ఓకే సరే, ఓకే సరే, ఓకే ఇట్లనే చెప్తా. సరే, నేను మా అన్న ఉన్నాం. ఓకే, మాకు ఒక 5 యాపిల్స్ మా ముందు పెట్టినారు, డిఫరెంట్ కలర్వి. ఓకే, లేకపోతే జెమ్స్ పెట్టినారు, 5 జెమ్స్ పెట్టినారు. ఓకే, 5 జెమ్స్. ఇది రెడ్, బ్లాక్, బ్లూ, ఎల్లో, గ్రీన్. నేను మా అన్న ఇద్దరం ఉన్నాం. ఇంకా తెలుసు కదా అన్న తమ్ముళ్ళు ఉంటే ఎట్లా కొట్లాడుకుంటాము. సో ఫస్ట్ నేనే సెలెక్ట్ చేసుకుంటాను అన్న. దిస్ ఇస్ మీ తమ్ముడు, ఇది మా అన్న. అయితే ఇప్పుడు నాకు ఎన్ని చాయిస్లు ఉంటాయి చెప్పండి. రెడ్ అన్న చూస్ చేసుకోవచ్చు, బ్లూ అన్న చూస్ చేసుకోవచ్చు, బ్లాక్ అన్న చూస్ చేసుకోవచ్చు, ఎల్లో అన్న చూస్ చేసుకోవచ్చు, గ్రీన్ అన్న చూస్ చేసుకోవచ్చు. సరే, నేను నాకు ఇష్టమైన రెడ్ కలర్ని చూస్ చేసేసుకున్నా. కథం, ఇది నా దగ్గరకు వచ్చేసింది. అంటే మొత్తం ఇప్పుడు ఈ సెలెక్షన్లో ఒకటి తీసేసేయాలి, ఎందుకంటే రెడ్ నా సొంతం అయిపోయింది. ఇప్పుడు మంచిగా తినుకుంటా కూర్చున్నా. ఇప్పుడు మా అన్న టర్న్ వచ్చింది. మా అన్న ఏం చేస్తాడు, అరే రెడ్ వెళ్ళిపోయింది కదరా, మనకు మిగిలినవి ఎన్నిరా, 4 కదా, ఆ 4లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాడు. నాకు ఎన్ని ఛాన్సులు ఉండే, ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉండే, 5 వేస్లో. కానీ మా అన్నకి నేను ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇంకా మా అన్న అన్నీ మూసుకొని ఈ 4 ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మా అన్నకి ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంది, 4 వేస్. సో ఇక్కడనే ట్విస్ట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని థింగ్స్ ఉన్నాయి, ఎన్ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి, 5 మార్బుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని థింగ్స్ ఉన్నాయి, ఎన్. సో ఇప్పుడు ఎన్లో నేను ఫస్ట్ స్పేస్లో ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎన్ థింగ్స్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే ఎన్ వేస్. ఓకే, నెక్స్ట్ స్పేస్కి పోదాం. ఇప్పుడు నెక్స్ట్ స్పేస్లో నాకు ఎన్ని థింగ్స్ ఉంటాయి చెప్పండి, ఎన్ని థింగ్స్ ఉంటాయి మీరే చెప్పండి. ఎన్ని థింగ్స్ ఉంటాయి, ఎన్ థింగ్స్ ఉండవు. ఆల్రెడీ ఆ ఎన్ థింగ్స్లోకి ఎంచి ఒక థింగ్ని నేను ఇక్కడ పెట్టేసిన. ఎట్లయితే నేను ఇక్కడ ఈ 5 జెమ్స్లోకి ఎంచి ఒక జెమ్ తీసేసుకున్నానో అట్లనే ఈ ఎన్ థింగ్స్లోకి ఎంచి ఒక థింగ్ అనేది ఇక్కడ నేను ప్లేస్ చేసేసిన. నాకు నెక్స్ట్ చాయిస్కి నెక్స్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఎన్ని థింగ్స్ ఉంటాయి, n-1 థింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్పేస్లో నేను ఫిల్ చేయాలంటే ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు, n- థింగ్స్ని ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, n-1 వేస్. ఇక్కడ మా అన్న ఎట్లయితే 4 మార్బుల్స్లో నుంచి 4 మార్బుల్స్ని 4 వేస్లో సెలెక్ట్ చేసుకోండో అట్లనే ఈ సెకండ్ స్పేస్లో ఎన్ని థింగ్స్ని n-1 థింగ్స్ని మనం n-1 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా ఒకటి వెళ్ళిపోయింది, అంటే ఎన్ థింగ్స్లో ఆల్రెడీ 2 వాడేసినాం. ఇంకెన్ని ఉంటాయి మనకి, n-2 థింగ్స్ ఉంటాయి. థర్డ్ని ఎట్లా ఫిల్ చేస్తావు, n-2 థింగ్స్, n-3, n-4, n-5, సో ఆన్ అప్ టు n-r+1. మళ్ళీ r+1 ఎట్లా వచ్చింది అంటే చూడండి, ఇప్పుడు ఇదన్నా అనుకున్నా n-0+1. ఎందుకు చెప్పండి, ఇక్కడ n-0 అనుకుంటున్నాను నేను. ఓకే, n-0 అంటే n-0+1 అంటే r ఎంత, ఇక్కడ 0. నెక్స్ట్ ఇప్పుడు r ఎంత అవుతుంది తెలుసా, ఇక్కడ 1+1. నెక్స్ట్ ఇక్కడ r ఏమవుతుంది, 2, n-2+1. నెక్స్ట్ అట్లా n-3+1, n-4+1, సో ఆన్ అప్ టు n-r+1. క్లియర్గా అర్థమైందా, పక్కా డ్యామ్ షూరా. సో అట్లా చేసుకుంటూ పోతాం. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు లాస్ట్కి మనకి ఎంత వచ్చింది టోటల్ ఎన్పిఆర్ వాల్యూ, n-r+1. అదే మనకి ఈడ వచ్చింది. ఓకేనా, సరే ఇప్పుడు దీని మీద ఒక చిన్న సమ్ చేద్దాము. ఆల్రెడీ చేసేసినాము, మళ్ళీ ఒకసారి మీకు సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 3 లెటర్ వర్డ్స్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ బై లెటర్ ABCDE. ఏమన్నాడు, 3 లెటర్ వర్డ్ ఫామ్ చేయాలన్నాడు. 3 లెటర్సే ఉండాలన్నాడు. సో మీరు ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, పర్ముటేషన్స్లో మనకి ఏ క్వశ్చన్ అడిగినా బ్లాంక్ స్పేసెస్ తీసుకోవాలి, లేకపోతే బాక్సెస్ అనుకోండి, స్లాట్స్ అనుకోండి, ఏమన్నా ఈ మెథడే యూజ్ చేస్తాం మనం. సో మనకి ఎన్ని లెటర్ వర్డ్ అన్నాడు, 3 లెటర్ వర్డ్ కాబట్టి 3 స్పేసెస్ పెట్టుకుందాం. ఓకే, దీన్ని మనము ఫండమెంటల్ కౌంటింగ్ ప్రిన్సిపల్ యూజ్ చేసి చేద్దాము అండ్ ఎన్పిఆర్ ఫార్ములా యూజ్ చేసి చేద్దాం. ఓకేనా, చలో
ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి? ఏ, బి, సి, డి, ఈ. మన దగ్గర ఉన్న లెటర్స్ ఎన్ని? 5. సరే, ఇప్పుడు నేను ఫస్ట్ బాక్స్ ఫిల్ చేద్దాం అనుకుంటున్నా. ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? ఏ తోటి ఫిల్ చేయొచ్చు, బి తోటి ఫిల్ చేయొచ్చు, సి తోటి ఫిల్ చేయొచ్చు, డి తోటి ఫిల్ చేయొచ్చు, ఈ తోటి ఫిల్ చేయొచ్చు. 5 వేస్. సరే, వీళ్ళు ఏదో ఒకటి పెట్టేసిన అనుకుందాం. నెక్స్ట్ బాక్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ బాక్స్లో మనము ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు? ఇందులో ఏదో ఒకటి పెట్టేసినాం కాబట్టి మనకు మిగిలేదు ఎన్ని? 4 మిగులుతాయి. అంటే 4 వేస్లో చేయొచ్చు. సరే, ఈడ కూడా ఒకటి పెట్టేసినాం కాబట్టి నెక్స్ట్ ఎన్ని మిగులుతాయి మనకి? ఓన్లీ 3 లెటర్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ 2 లెటర్స్ మనం ఇందులో పెట్టేసి ఉన్నాము. ఇంకా మిగిలిన ఎన్ని మనకి? టోటల్ లాట్లోకి నుంచి 3. సో 3 లెటర్స్ని మనం ఎన్ని వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు? 3 వేస్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫండమెంటల్ కౌంటింగ్ ప్రిన్సిపల్ ఏంది? ఇఫ్ one operation can be performed in m ways, another operation can be performed in n ways, another operation can be performed in p ways, then these all 3 operations can be performed in succession in n ways, m into n into p. So 5 into 4 into 3, which is nothing but 5 4s are 20, 23 are 60. ఇది ఫండమెంటల్ కౌంటింగ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ డైరెక్ట్గా ఊరికి ఇట్లా కాకుండా ఫార్ములా యూజ్ చేసేయచ్చు. మన దగ్గర ఎన్ని థింగ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 5 థింగ్స్ ఉన్నాయి, అవునా కదా? మనల్ని ఎన్ని లెటర్ వర్డ్స్ ఫామ్ చేయమన్నాడు? 3 లెటర్ వర్డ్స్. అంటే మన దగ్గర ఎన్ని బ్లాంక్ స్పేసెస్ ఉన్నాయి? 3 బ్లాంక్ స్పేసెస్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర 5 థింగ్స్ ఉన్నాయి, 3 బ్లాంక్ స్పేసెస్ ఉన్నాయి. ఎట్లా అరేంజ్ చేయొచ్చు? సింపుల్. 5 థింగ్స్ పి 3 స్పేసెస్. డైరెక్ట్ ఆ ఫార్ములాని ఇక్కడ పెట్టేస్తే కథం. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తాం అంటే చూడండి, ఫస్ట్ 5 ఎన్నంటే 5 కదా, 5 ఇంటూ 5 మైనస్ 1 విచ్ ఈస్ నథింగ్ బట్ 4 ఇంటూ 5 మైనస్ 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 3. సో ఇక్కడ మనకి 3 ఉందా అంటే 3 నెంబర్స్ వెనకాలకి వెళ్ళాలని అర్థం. సో క్లియర్గా అర్థమైందా? చలో రైట్. సో 5 ఇంటూ 4 ఎంత? 20. 20 ఇంటూ 3 ఎంత? 60. సో ఈ విధంగా మనము మెల్లమెల్లగా పర్ముటేషన్స్లో ఫార్ములా ప్రిన్సిపల్స్ యూజ్ చేసి పెద్ద ఏమంటారు అరేంజ్మెంట్స్ని కూడా ఈజీ చేసుకుంటాం. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో ఇందాక మనము ఎన్పిఆర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసినాము. ఇప్పుడు ఫ్యాక్టోరియల్ అంటే ఏంది అండ్ దానికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ అండ్ ఎన్పిఆర్కి మనము ఇంకొక ఫార్ములాని డిరైవ్ చేసుకుందాం. సో ఇవన్నీ ఎట్లా చేస్తామో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్. ఏమంటున్నాడు? నాన్ నెగిటివ్ ఇంటీజర్ యొక్క ఫ్యాక్టోరియల్. నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే ఏంది? 0 1 2 3 4 ఇవన్నీ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్. వాటి యొక్క ఫ్యాక్టోరియల్ ఏందో డిఫైన్ చేసుకుందాం. ఇఫ్ n ఈజ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ దెన్ ఫ్యాక్టోరియల్ n ఈజ్ డినోటెడ్ బై n ఫ్యాక్టోరియల్. సో ఒకవేళ n నాన్ నెగిటివ్ ఇంటీజర్ అయితే దాని యొక్క ఫ్యాక్టోరియల్ని ఎట్లా డిఫైన్ చేస్తామంటే n పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది, దీన్నే మనం ఫ్యాక్టోరియల్ అంటాం. సో n ఫ్యాక్టోరియల్. సరే, మరి ఈ n ఫ్యాక్టోరియల్ యొక్క ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టోరియల్ ఇది ఈక్వల్స్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 సో ఆన్ అప్ టు 1. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రోడక్ట్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఇన్ ఏ డిక్రీజింగ్ ఆర్డర్. చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. అవునా కదా? n ఉండే మెల్లగా దాని యొక్క నెక్స్ట్ కన్సిక్యూటివ్ ఇంటీజర్ ఏంది? n మైనస్ 1 డిక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి n ఇంటూ n మైనస్ 1. నెక్స్ట్ డిక్రీజింగ్ ఆర్డర్లో నెక్స్ట్ కన్సిక్యూటివ్ n మైనస్ 2 n మైనస్ 3 సో ఆన్ అప్ టు లాస్ట్కి మనకి ఏం రావాలి? 1 రావాలా లేదా? ఎస్, దిస్ ఈస్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ ఎంత? వెరీ వెరీ ఇంపార్టెంట్. 0 ఫ్యాక్టోరియల్ అని వస్తే మీరు సింపుల్గా 1 అని పెట్టేసేయాలి. చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ ఎంత? n ఫ్యాక్టోరియల్. ఎట్లా వచ్చింది? చాలామందికి డౌట్. సింపుల్, చూడండి, n అంటే n ఉంచుదాం. n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది చెప్పండి? స్టార్టింగ్ ఫ్రమ్ n మైనస్ 1 దాని నెక్స్ట్ ఇంటీజర్ ఏంది డిక్రీజింగ్ ఆర్డర్లో? n మైనస్ 2 n మైనస్ 3 n మైనస్ 4 సో ఆన్ అప్ టు 1. సో ఇప్పుడు ఇదంతా మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది? n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ సో ఆన్ అప్ టు 1. సో ఇది మీరు చూసుకున్నట్టయితే చూడండి, n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 3 సో ఆన్ అప్ టు 1. దిస్ ఈస్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్.
సో మీరు n ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ చేసినా మీకు ఏమొస్తుంది, n ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఎగ్జాంపుల్కి మనము 5 ఫ్యాక్టోరియల్ సాల్వ్ చేద్దాం. 5 ఫ్యాక్టోరియల్ ఎట్లా వేస్తాం చెప్పండి. ఫస్ట్ 5 తోటి స్టార్ట్ చేద్దాం. తర్వాత డిక్రీజింగ్ ఆర్డర్లో నెక్స్ట్ కన్సిక్యూటివ్ ఇంటీజర్ ఏంది 4, నెక్స్ట్ 3, నెక్స్ట్ 2, నెక్స్ట్ 1 వచ్చే వరకు చేయాలి. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 5 4 20, 23 60, 62 120. సో 5 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ ఎంత, 120. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ చేద్దాం. ఓకే, మనకు ఏమంటారు దీన్ని ప్రూవ్ చేయడానికి 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1, 4 3s are 12, 12 2s are 24, 5 into 24 which is nothing but 120. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, 5 into 4 ఫ్యాక్టోరియల్ అన్నా 5 ఫ్యాక్టోరియల్ అన్నా రెండు సేమ్. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? ఎస్. నెక్స్ట్ NPR is equals to n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇది ఎట్లా వచ్చిందో మాకు తెలియట్లేదు. అంటే సింపుల్, మనకు ఫస్ట్ NPR అంటే ఏందో చెప్పండి. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ సో ఆన్ అప్ టు n మైనస్ r ప్లస్ 1. అవునా కాదా? ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మల్టిప్లై అండ్ డివైడ్ n minus r into n minus r minus 1 into n minus r minus 2 so on up to 1 on RHS. సో ఇది RHS కదా, ఈ RHSలో దీన్ని మల్టిప్లై అండి డివైడ్ చేయండి. సో చూడండి, NPR is equals to n into n minus 1 into n minus 2 into so on up to n minus r plus 1 into n minus r into n minus r minus 1 so on up to 1 by n minus r into n minus r minus 1 into n minus r minus 2 into so on up to 1. సో మీరు గమనించినట్టయితే దిస్ ఈజ్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్. చూడండి, ఇంటీజర్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో మల్టిప్లై చేసుకుంటూ పోతుంటే మనకి ఏమొచ్చింది, 1 వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియలే కదా. ఎస్. సో NPR ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ బై, ఇక్కడ మీరు కరెక్ట్గా గమనించండి, n మైనస్ r మైనస్ 1, n మైనస్ r మైనస్ 2. మీరు గమనించినట్టయితే ప్రతిసారి చూడండి n మైనస్ r, దాని నెక్స్ట్ ఏముంది n మైనస్ r మైనస్ 1. అంటే ఇవి రెండు కన్సిక్యూటివ్ కదా. సో కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ మల్టిప్లై అవుతున్నాయి ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. చూడండి, ప్రోడక్ట్ ఆఫ్ కన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ n మైనస్ r మైనస్ 1, n మైనస్ r మైనస్ 2 సో ఆన్ అప్ టు 1. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అంటే n మైనస్ r ఫ్యాక్టోరియల్ అని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను మీకు ఇది ఇంకా కొంచెం అర్థం కావడానికి ఒక సింపుల్ స్టెప్ వేస్తా. n ఫ్యాక్టోరియల్ అంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 సో ఆన్ అప్ టు 1 కదా. ఇప్పుడు n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుంది చెప్పండి, n మైనస్ r ఇంటూ n మైనస్ r మైనస్ 1 ఇంటూ n మైనస్ r మైనస్ 2 ఇంతే వస్తుంది కదా. అంటే ఇప్పుడు సింపుల్గా n ప్లేస్లో మనకి n మైనస్ r ఉంది అనుకుంటే మనకి దిట్ ఈస్ నథింగ్ బట్ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఎక్స్పాన్షన్ అని అర్థం. ఇది సో క్లియర్గా అర్థమైందా? సో NPR ఈజ్ నథింగ్ బట్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇది కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అవుతాయి, తెలుసు కదా ఏం చేయాలో, రైట్.